రేవంత్ మాటలను సీఎల్పీ నేత జానారెడ్డి ఖండించారు. తన తరువాత తమ పార్టీ నేతను వారసుడిగా ఎన్నుకుంటాం కానీ మరో పార్టీ నేతను ఎలా వారసుడిగా ప్రకటిస్తామని జానారెడ్డి ప్రశ్నించారు. నేను నాది అయిపోయిందని ఎవరికో ప్రమోట్ చేస్తున్నాను. నాది అయిపోతే నేను ప్రమోట్ చేయాల్సింది నా పార్టీని, నా పార్టీ యొక్క సహచరని, నా పార్టీ వారసత్వాన్ని ప్రమోట్ చేయాలి. కానీ వేరే పార్టీ వారిని ఏ విధంగా ప్రమోట్ చేస్తాను? ఇది అసలే ఆ చర్యలు ఎట్టున్నాయో ఈ మాటలు అట్టనే ఉన్నాయనే దానికి తార్కాను. దట్స్ ఆల్. అందుకని ఫ్రస్ట్రేషన్లోనో ఆవేశంలో ఆవేదనో ఎవరో ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడిన దానికి నేను నా స్థాయిలో ఇంకా సమాధానం చెప్పటం కానీ దాంట్లో అర్థం ఉండటం, అర్థమే అవగాహన అనాలోచితమైనటువంటి చర్యకు ఇంకా దాంట్లో ఆ మాటలకు నా సమాధానం అనేటువంటిది లేనే లేదు. కానీ అందులో ఏది ఉన్నా కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అటువంటి దానికి మనకి ఎటువంటి సంబంధాలు లేవు. అటువంటి యొక్క నీతి భావ్యమైనటువంటి పని నేను ఎప్పుడు చేసి ఉండలేదు, చేయను. ఇప్పుడే మీకు చెప్పిన దాన్ని బట్టి నా మనస్తాపం ఎంత మేరకు ఉన్నదంటే ఇంకా రాజకీయాల్లో కొనసాగాలంటే కొన్ని విలువలు ఇంత దిగజారుడి యొక్క పరిస్థితుల్లో కొనసాగటం సబబా లేదా అని చెప్పి ప్రతి క్షణం ఆత్మవిమర్శ చేసుకుంటున్నా, ఆత్మక్షోభపడుతున్నా. అందుకు అవసరమైన విధంగా ఏ విధంగా